ఉంది. రైట్ సార్ కోటేశ్వర గారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా యువత విజయం ఇది అనేది సుస్పష్టం అవుతూ ఉంది. దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై యువత గళమెత్తితే ప్రభుత్వాలు దిగిరాక తప్పదు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అండ్ ఇక్కడ యువత ఒకవైపు విజయం సాధించింది అండ్ అటు సీజేపీపై ఇంకా బాధ్యత పెరిగింది ఇప్పుడు. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ అండ్ ఈ అంశానికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ విజయానికి సంబంధించి? ఇది అథారిటేరియన్ శక్తుల మీద ప్రజాస్వామిక ఆలోచనలు కలిగినటువంటి యువతరం సాధించినటువంటి విజయం అండి. ఇది ఒక ఐడియాలజికల్ ఫ్రేమ్ లో జరిగిన ఉద్యమం కూడా కాదు. ఇది సుపరిపాలనను డిమాండ్ చేస్తూ, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, ప్రజాస్వామిక విలువల్ని డిమాండ్ చేస్తూ జరిగినటువంటి ఒక అసాధారణమైనటువంటి ఒక స్వచ్ఛంద సమరం. దీంట్లో ఏ రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల విద్యార్థులు కాదు, యావత్ విద్యార్థి లోకం, యావత్ యువతరం కదిలింది. దానికి కారణం ఏమిటంటే బీజేపీ అనుసరిస్తూ వస్తున్నటువంటి విధానాల పట్ల పెరుగుతూ వస్తున్నటువంటి అసంతృప్తి. మేము మా నియంతృత్వ పోకడలు మేము సాగిస్తూ ఉంటాం, ఎవరు పట్టించుకోవట్లేదు అని పిల్లి కళ్ళు పూసుకొని పాలు తాగినట్టు ప్రవర్తిస్తే అది కాదు, ఎక్కడో ఒక చోట ట్రిగర్ అవుతుంది, ఎక్కడో ఒక చోట ఒక విస్ఫోటనం మొదలవుతుంది అని చెప్పినటువంటి గుణపాఠం. ఇది ఒక్క బీజేపీగా గుణపాఠం అనుకోవట్లేదు నేను, ఇది సకల రాజకీయ పక్షాలకు గుణపాఠం. మీరు మీ మన్మాని పరిపాలన సాగిస్తే కుదరదు, ప్రజల మనోభావాలకు తగినట్టుగా పరిపాలించండి, ప్రజాస్వామిక విలువల ప్రాధాన్యతను గుర్తించండి. ఈ కొత్త తరం మీ నుంచి సుపరిపాలనను డిమాండ్ చేస్తోంది. మీరు ఏదేదో రకరకాల భావజాలాల మాటున వీటిని తొక్కి పట్టేస్తామని అనుకుంటే కుదరదు అని చెప్పి సుపరిపాలనను డిమాండ్ చేస్తూ, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ యువత అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశం అండి. శ్రీనివాస్ గారు, మీరు చెప్తున్న అంశాలు నిజంగా భారతదేశంలో యువత అంటే ఏదో చదువుకోవటం, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం, ఏదో 2 సినిమాలు చూడటం కాదు. దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, రేపు దేశ భవిష్యత్తు ఏంటి, అవసరమైనప్పుడు మా గళం వినిపిస్తాం, పోరాటం చేస్తాం వీధుల్లోకి. అంటే నిన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేసిన ఏ యువత అయితే ఉందో ఆ యువత బయటకొచ్చి మొత్తం రాజకీయ వ్యవస్థనే ప్రశ్నించింది. కొన్ని అంశాలు ఇక్కడున్న గెస్ట్లతో పాటు టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఐ న్యూస్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఒక యువత మీ పిల్లలనైతే ఇలా కొడతారా అంటూ సూటిగా ప్రశ్నించింది. అంటే ప్రశ్నించటంలో ఎంత స్పష్టత ఉందో యువతకు మనకు అక్కడ అర్థమవుతుంది. మరొక యువతి, నాకు ఓటు హక్కు ఉంటే నేను ఇక్కడ ఓటు వేయడానికి ఏ రాజకీయ పార్టీకి అర్హత లేదంటూ కూడా ఆ యువతి ప్రశ్నించింది. ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీలనే కాదు, సమాజంలో ఉన్న మేధావులను, రాజకీయ పార్టీలను, దేశాన్నే, ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నిస్తున్నాయి. సో ఏంటి ప్రజాస్వామ్యంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అనుకోవచ్చు యువతతో? ఇది భ్రష్టు పట్టిన రాజకీయాల మీద చేసినటువంటి తిరుగుబాటండి. మీరు ఇష్టం ఉన్నట్టుగా ఎంపీలను కొనడం, ఎమ్మెల్యేలను కొనడం, ఇది ఏ ఒక్క పార్టీ గురించి చెప్పట్లేదండి, అన్ని పార్టీలకు సంబంధించి చెప్తున్నాను. ఇది ఇష్టం వచ్చినట్టుగా ఎంపీలను కొనడం, చీల్చటము, చెయ్యటము, ఇవన్నీ ఏదైతే ఇష్టం వచ్చినట్టు చేస్తూ వస్తున్నారో వీటిని ఎవరు గమనించట్లేదు అని అనుకోకండి. మీరు తప్పు జరిగినప్పుడు తప్పును ఒప్పుకోండి, బాధ్యత వహించండి. బాధ్యత వహించి తప్పు సరిదిద్దుకోవడానికి మీ కన్సర్న్ వ్యక్తం కావాలండి. యువత పట్ల లేదా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన గురించిన ఒక మీ కన్సర్న్ ఏమిటి అనేది చూస్తున్నారు. మీలో కన్సర్న్ ఉన్నారా లేదా అని. మేము చేసిందే రాజ్యం, మేము అనుకున్నదే రాజ్యం, మేము మీడియాను మేనేజ్ చేస్తాం, మేము ప్రజల ఆలోచనల్ని మేనేజ్ చేస్తాం, మేము కాన్సెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనే ఈ విపరీత ధోరణులు ఇవి ఎక్కువ కాలం నడవవు. ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇది డిజిటల్ మీడియా యుగం, ప్రజలకు ఇన్ఫర్మేషన్ అందుతున్నది, వాళ్ళు ఎనాలిసిస్ చేసుకుంటున్నారు, అన్ని పక్షాల వైపు నుంచి, అన్ని వైపుల నుంచి వాళ్ళు ఆలోచనలు వింటున్నారు. కనుక ఇప్పుడు సుదీర్ఘకాల ఉద్యమాలు ఉంటాయా అన్నది వేరే ప్రశ్న కావచ్చు, కానీ ఎప్పటికప్పుడు ఇష్యూ బేస్డ్ గా పిల్లలు తిరగబడతారు, సమాజం తిరగబడుతుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించండి అని చెప్తుంది యువత. శ్రీనివాస్ గారు, ఇంకొక అంశం మనం చూస్తే దగ్గరగా 77వ రోజు 78వ రోజు కొంచెం కరెక్షన్ ఉండుండొచ్చు ఖచ్చితంగా, నీట్ పేపర్ లీకేజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఎందుకని ధర్మేంద్ర ప్రధాన్కు ఇంత సమయం ఎందుకు పట్టింది? అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. అంటే మీరు చెప్తున్నట్టుగా మేము ఏం చేసినా చెల్లిపోతుంది, మేము చెప్పిన మాట వింటారు అనుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీకే కాదు, అన్ని పార్టీలకు, రాష్ట్రాల్లో ఉన్న పాలనలో ఉన్న వాళ్ళకు కూడా ఒక గుణపాఠంగా మనం భావించవచ్చు అంటారా? డెఫినెట్లీ అండి, నేను అదే చెప్తున్నాను కదా, ఇది అందరూ ఉలిక్కి పడాల్సిన సందర్భం.
అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం. వీళ్ళు వాళ్ళు అని కాదండి, ప్రతి రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే. పొరపాటు దొర్లదని కాదండి, పొరపాట్లు దొర్లుతాయి. పెద్ద ప్రభుత్వ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట తప్పు జరుగుతుంది, కానీ దానికి బాధ్యత వహించండి, ఆ తప్పును ఒప్పుకోండి, మీ కన్సర్న్ ప్రదర్శించండి. మీరు కన్సర్న్ ప్రదర్శించకుండా దాన్ని మేము మాయ చేస్తాం, మత్పరిస్తాం, దాన్ని తెలియకుండా చేస్తాం, మా చేతుల్లో మీడియా ఉంటే దాని ద్వారా మేము అనుకున్న ఆలోచనల్ని ప్రసారం చేస్తాం, ప్రజల ఆలోచనల్ని కట్టడి చేస్తాం అనేటువంటి నియంతృత్వ పోకడలకు పోకండి. సమాజాన్ని యొక్క ఆలోచనలను గ్రహిస్తూ పరిపాలించండి తప్ప సమాజం ఆలోచనల్ని మేమే డిక్టేట్ చేస్తామని అహంకారానికి గురి కాకండి అని ఈ రాజకీయ వ్యవస్థకి ప్రజలు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రైట్. నరసయ్య గౌడ్ గారు, మనం మాట్లాడుకుంటున్నాం